ముందుగా మన కన్న తండ్రైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములండి. మరి యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనలోనే ఉంటూ మనకి కనబడకుండా మనకి ఎంతో సన్నిహితంగా ఉంటూ మనలను మరణానికి తీసుకువెళ్తున్న ఒక శత్రువు గురించి మీకు పరిచయం చేయాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నానండి. ఎవరు ఈ శత్రువు? శత్రువు ఎవరు అనగానే అపవాది అనుకుంటాము. ఎందుకంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతుంది కాబట్టి అదే శత్రువు అనుకుంటాము. నిజానికి ఎవరు ఈ శత్రువు అని మనం చూసినట్లయితే ఇది ఎవరికి కనిపించదండి. ఈ శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెట్టినప్పటికీ ఈ శత్రువు గురించి ఈ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేరు. ఇంతకీ ఎవరు ఈ శత్రువు అనేది మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడు. మరణమునకు లోనగు శరీరము నుండి అంటే మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించనంటే నేను వేరే శరీరము వేరే అంటే ఎస్, శరీరం అనేది మరణానికి తీసుకువెళ్తుంది. ఈ శరీరాన్ని ఎవరో ఈ పౌలు గారిని మరణానికి తీసుకువెళ్తున్నారు. ఎవరు అంటే అదేనండి శరీరము. మరి నన్ను ఎవరు విడిపిస్తారు అంటున్నాడండి. రెండు వేరే అంటే వేరేనండి. మనలో మరి ఆత్మ శరీరం రెండు కలయికే మానవుడు. మానవుడు బ్రతికి ఉన్నాడంటే దానికి కారణం ఆ రెండు కలయిక. ఆత్మ లేనిదే శరీరము నిష్ప్రయోజనము. అది మన్నే గనక మన్నైపోతుంది, భూమికి మరలా చేరిపోతుంది. కానీ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఆ ఆత్మ దైవిక సంబంధమైనది కోరుకుంటాయి, దైవికంగా ఆలోచిస్తూ ఉంటుంది, దేవుని పని నిమిత్తము ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరము లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి కోరుకుంటుంది కాబట్టి ఈ శరీరమును బట్టి ప్రవర్తించిన వెడల చచ్చిన వారై ఉందురు అంటున్నాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో అక్కడ మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వెడల ఏమవుతారంట? చావవలసిన వారై ఉందురు. ఒకవేళ శరీరాన్ని బట్టి మీరు నడుస్తున్నారా, శరీరాన్ని అనుసరించి నడుస్తున్నారా, అయితే మీరు చచ్చిన వారై ఉంటారు, చచ్చిపోతారు అంటున్నాడండి. కానీ ఆత్మ శరీర క్రియలను చంపిన ఎడల జీవింతురు అంటున్నాడు. ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను చంపేవారుగా ఉండాలి, శరీర క్రియలను మరి హరికట్టేవారుగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నామండి? శరీరం ఏదైతే కోరుకుంటుందో వాటికి త్రోవిస్తూ చోటిస్తూ ఉంటున్నాం. శరీరం ఏం కోరుకుంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు కోరుకుంటుంది. ఈ దేవుని వలన కలిగినవి కాదు, అపవాదిక వలన కలిగినవి. ఈ శరీరాన్నిపై ఆధారపడితే, శరీరాన్ని నమ్ముకుంటూ ఉంటే ఈ శరీరము నేను ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటున్నాడు పౌలు గారు? చావుకి. కాబట్టి ఈ చావుకి, మరణానికి లోనగు నా శరీరం నుంచి నన్ను తప్పించేవారే లేరా అంటున్నాడండి ఆయన. కాబట్టి ఈ శరీరము నుంచి మనం తప్పించుకోవాలంటే, ఈ శరీరము నుంచి మనము విడుదల పొందాలంటే, ఈ చావుకి చేరువవ్వకుండా, ఈ నరకాగ్నికి పాత్రలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రతికి ఉండగానే సజీవ యాగంగా నీ యొక్క శరీరాన్ని ఆయన కొరకు, ఆయన పనిలో అర్పించుకోవాలండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా
పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడండి. ఏం చేయాలంట? మరణానికి లోనవ్వకూడదంటే మనలో ఉన్న మన శత్రువు ఈ యొక్క శరీరాన్ని అనుసరించి నడవకూడదు. అనుసరించి నడిస్తే చావుకి చేరువవుతావు. తజ్జం జాగ్రత్త అంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, బ్రతికి ఉండగానే సజీవ యాగంగా మీ శరీరములను క్రీస్తు కొరకు, క్రీస్తు పనిలో, దేవుని పనిలో అర్పించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ యొక్క మాటలు మీ హృదయంలో నింపి ఫలింప చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వందనములు.